అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పిల్లలకి ఏమయ్యారు? చచ్చిపోయారు. ఆ బండ రాజువే చిన్న కొడుకే, మరి పెద్ద కొడుకు ఎవరో తెలుసా? ఎవరు ఎవరు? ఇప్పటికైనా జరిగిందేదో నాకు చెప్పయ్యా. నీ భయం నాకు అర్థమైనది, నాకేం కాదయ్యా. నా మీద అభిమానంతో ఒక నిజాన్ని అబద్ధం అని సర్ది చెప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధంగా మారిపోదు. ఆగా! ఒరే సూర్యం, నీ పనులు మానవా? ఒరే సూర్యమా, మిస్టర్ దేవరా, హోల్డ్ యువర్ టంగ్. దయచేసి మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? నువ్వు ఈ ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఎంతో మర్యాద ఇచ్చాను, కానీ నువ్వే నాకు మర్యాద ఇవ్వలేదు. నా పని చేసి పెడితే నీకు కావలసినంత డబ్బు ఇవ్వాలనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. కనీసం నేను ట్రాన్స్ఫర్ చేయిద్దామనుకున్నాను, కానీ నీకు పలుకుబడిందని నాకు ఇప్పుడే అర్థమైంది.
అందుకే బెదిరించైనా సరే నిన్ను నా దారికి తెచ్చుకుంటాను. అది జరగకపోతే హర్ట్ అవుతావు అంతేనా? నేను హర్ట్ అయితే పర్వాలేదు, కానీ నా ఈగో హర్ట్ అయితేనే మీరు ఊహించడం జరుగుతుంది. దేవరా దేవరా, సూర్యంబాబు కంటే ముందే ఈ అడవికి వచ్చారు. మీ తర్వాత ఈ అడవికి వచ్చిన సూర్యంబాబుని అతిథిలా ఆదరించాలి. కానీ ఏంటి బాబు ఇదే? అతిథిలాగా ఆదరించాలా? ఇంకా నయం, బంధుత్వం కలుపుకోమనలేదు. చూడండి రాజమయ్య గారు, ఈ గూడెం నాయకుడి కొడుకని మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కానీ మీ తండ్రి గారు కానీ నేను చేసే పనులకు అడ్డు చెప్పలేదు. కానీ నిన్నగాక మొన్నొచ్చిన ఈ దంపతులిద్దరు నా అన్ని పనులకు అడ్డుపడుతున్నారు. దీనికేమంటారు? ఇన్నాళ్ళు అడ్డుపడలేదంటే కారణం మీరు వీళ్ళకి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో తెలుసుకోలేని అమాయకత్వం. సూర్యం, ఇప్పటికే ఇద్దరు బిడ్డల తండ్రివి. పచ్చి బాలింతైన నీ భార్యకు అన్యాయం జరగకూడదు అంటే నేను చేసే స్మగ్లింగ్ రాకెట్ మీద నువ్వు తయారు చేసిన రిపోర్ట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయకు, తెలిసిందా? ఓహో, నీ బెదిరింపు కారణం మీద అర్థమైంది. రేపే ఈ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. అయితే నీ భార్యకి బిడ్డలకి అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నావన్నమాట. అంటే ఆయన్ని మర్డర్ చేస్తానని బెదిరిస్తున్నావా? అనాథలుగా పెరిగిన మేమిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతకాం. ఇప్పుడు ఈ గూడెం వాళ్ళ కోసం వాళ్ళలో ఒకరిగా బ్రతకాలనుకుంటున్నాం. మంచి ఆశయాలు తప్ప ఆశలు లేని వాళ్ళం. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి భయం ఎందుకో? ఇక ప్రాణాలంటావా? భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా. ఆ మృత్యువు నీ రూపంలోనే వస్తే ఎవరు మాత్రం తప్పించగలరు? అమ్మా నువ్వు ఊరుకో తల్లి. దేవరావు, నీకే ధర్మం కాదు. నాకు ధర్మం కాదు, కానీ వాళ్ళు మాత్రం ధర్మబోధనలు చేయొచ్చా? ఇదిగా ఇదంతా నాకు అనవసరం. ఆ రిపోర్టుని గవర్నమెంట్కి నివేదించకుండా ఉంటే మీరు బ్రతుకుతారు. లేదా చిన్న పెద్ద పిల్ల పీసు అని ఏ సెంటిమెంట్స్ నాకు లేవు. నాకు లెక్కల్లో శేషం అంటేనే ఇష్టం, కానీ శత్రుశేషం అంటే భయం. భయం భయం. అమ్మా భారతమ్మ తల్లి, ఎందుకైనా మంచిది. ఆ మనిషిని చూస్తే పిశాచిలా ఉన్నాడు. అసలే చిన్నపిల్లలతో ఉన్నావు తల్లి, జాగ్రత్తగా ఉండండి. లేదు సత్తమ్మ, మీలాంటి మంచి మనుషులుండగా మాకేమీ కాదు. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం రాజమయ్య. దండాలు బాబు, మంచిది. దండాలు. పద. సూర్యంబాబు, సూర్యబాబు, 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 బాబు, సూర్యబాబు. రాజమయ్య బాబు, ఆ దేవరా మమ్మల్ని వ్యాన్తో గుద్దేసి వెళ్ళిపోయాడు. రాజమయ్య, నా కొడుకు నువ్వే పెంచాలి బాబు, మాకెవరూ లేరు. బాబు, బాబు. ఆ దేవరా ఈ పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడు. వాడి దృష్టిలో వీళ్ళు కూడా శత్రువులే. శత్రుశేషం మిగిల్చకూడదు అనుకుంటారు. అందుకే వీళ్ళని కూడా నీ బిడ్డలని ప్రపంచానికి తెలపండి. ఈ విషయం ఎవరికి తెలియనీకండి.
అలాగే బాబు. సత్తమ్మా, ఈ బిడ్డ నీ బిడ్డే అనుకో. చదువు చెప్పించు, ఈ గూడానికి ఉపయోగపడేలా చెయ్యి. భారతమ్మ, నీ బిడ్డని నువ్వు అనుకున్నట్టుగానే బాగా చదివిస్తాను. ఆ చదువు అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తానమ్మా. నన్ను నమ్మండి అమ్మా. నాకు ఈ ఒక్క సాయం చెయ్యి సత్తమ్మా. అయ్యో భారతమ్మ, తల్లి, అమ్మ భారతమ్మ, అమ్మ భారతమ్మ, 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 అమ్మ భారతమ్మ, అమ్మ భారతమ్మ, అమ్మ తల్లి, లే తల్లి, అమ్మ భారతమ్మ. భారతమ్మ, సూర్యం బాబు. అలా ఇద్దరు పిల్లల్ని సూర్యం బాబు భారతమ్మల కోరిక ప్రకారం మా పిల్లలుగానే పెంచాం. లోకానికి అలాగే పరిచయం చేశాం. అది రా జరిగింది. ఆ దేవరప్పుడు పారిపోయి తనకున్న పలుకుబడితో వాళ్ళిద్దరూ చెట్టు కూలి మరణించినట్టుగా సర్కారోల్ని నమ్మించాడు. అక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందోనని మీ అమ్మ భయపడింది. అప్పుడు కనిపించిన దేవర మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు కనిపించాడు. ఇప్పుడు చెప్పరా, నేను చేసింది తప్ప? ఆ పుణ్య దంపతులకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను అడవి నుంచి వచ్చేసి ఈ గూడెంలోనే మకాం పెట్టాను. అప్పటి నుంచి ఇదే మన సొంత గూడెం. అయ్యా, ఆ పిల్లలిద్దరూ ఎవరు? వద్దురలచ్చు, నన్నేమీ అడగొద్దు. నేను బండయ్యే కదా. అలా అయితే మీకు పిల్లలు లేరా? చెప్పయ్యా, చెప్పు. ఒకవేళ ఆ ఇద్దరు పిల్లలు మేం కాకపోతే వాళ్ళెవరో చెప్పయ్యా, నేనెవరికి చెప్పను. నువ్వు చెప్తావని కాదురా, వాళ్ళెవరో ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పను కూడా. ఆ విషయానికి వస్తే ఎవరు పిల్లలన్న విషయం నేను మీ అమ్మ కూడా మరిచిపోయేటట్టుగా అందరిపైన ఒకే ప్రేమను చూపించాం. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టమాకరా. ఇప్పుడు ఆ దేవరికి ఈ విషయం తెలిస్తే ఆ సూర్యంగారి పిల్లలకి ప్రమాదం లేదా? ఉంది, పెను ప్రమాదం ఉంది. అందుకే తెలియకూడదు. ఒకవేళ సూర్యం గారి పిల్లలు ఎవరని తెలిసినా ఆ దేవరాల్ని ఏమీ చెయ్యకుండా ఉండేటట్టు ఆ భగవంతుడే చూసుకుంటాడు. భగవంతుడి మీద భారం వేసి అలా వదిలేయటం ఎంతవరకు సమంజసం అయ్యా? మరి ఏడు చేయమంటావురా? ఆ పిల్లలు మేమే అయితే మమ్మల్ని మేం కాపాడుకుంటాం. ఒకవేళ ఏరే చోట ఉన్నారనుకున్నా
నువ్విచ్చిన మాటని పొల్లిపోనేవా? ఏమంటావు? ఇదే ఇదే ఈ ఆవేశమే నన్ను నిజం చెప్పకుండా ఆపుతుంది. అసలు విషయం తెలిస్తే ఎవరేమైపోతారోనని ప్రతినిత్యం బాధపడుతూనే ఉంటున్నాను. ఆ రోజు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులకు ఇచ్చిన మాటని ఎక్కడ నిలుపుకోలేనోనని కలత నిద్రపోయానే తప్ప కంటి నిండా కునుకునేదిరా. అయ్యా, ఇక నువ్వు నిశ్చింతగా గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపో. నువ్వు పెంచిన పిల్లల్ని కానీ, నువ్వు అభిమానం పెంచుకుని ఈ గూడాన్ని కానీ ఎవరో ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. వాళ్ళని నీ పిల్లల్లా చూసుకున్నానంటున్నావు కాబట్టి వాళ్ళు నా తోబుట్టువులు లాంటోళ్ళు. నా ఒంటి మీద చెయ్యేసినోళ్ళనైనా వదిలేస్తానేమో కానీ నా ఇంటి మీద కన్నేసినోళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలురా లచ్చు, ఈ మాట చాలు. ఆవేశంగా కాకుండా ఇంగితంగా ఉండు. అంతా సవ్యంగానే జరుగుతుంది. సవ్యసాచిలా నీ పక్కన నేనుంటానయ్యా. సవ్యంగా సారథిలా నువ్వు కథ నడిపించు. లచ్చు, మొట్టమొదటిసారిగా ఏ కన్న తండ్రికి కలిగిన ఆనందం, గర్వం నాకు కలుగుతుందిరా. ఈ ఆనందం ఎలాగే ఉంటే ఇక అంతకంటే ఏం కావాలరా లచ్చు. లచ్చు ఏంటి లచ్చన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? కొన్ని నిజాలు తెలిసాయి రావు బాబు. నిజాలా? అవి నిజాలు అనే కంటే గతాలు అంటాం సమంజసమేమో. రావు బాబు, ఈ అడవికి ఆ దేవరొచ్చినప్పటి నుంచి అందరి మెదళ్ళకి పట్టిన కారు మబ్బులు ఈ ఆల్తో ఇడిపోయాయి. గతంలో జరిగిందంతా మాయి చెప్పాడు. అది తలుచుకుంటుంటే ఆ దేవర
ఏ ఆగిపోయావు? ఓ, ఆ దేవరే నా తండ్రిని తెలుసుకున్నావా? లేదు రావు బాబు, ఊహించాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఊహించాను. అలాంటి వాడి కొడుకునని తెలిసి నాతో ఎప్పట్లాగే ఎలా అభిమానంతో ఉండగలుగుతున్నావు లచ్చనా? అదేట్రావు బాబు, అభిమానం అనేది అవతల వాళ్ళ మనసును బట్టి వస్తుంది కానీ వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళ వంశచరిత్ర ఏంటి అని ఆలోచించేది కాదు బాబు. ఒకసారి ఒకరి మీద గౌరవం అభిమానం కలిగితే అవి ఓ పట్టాన పోవు బాబు. అలా పోయింది అంటే అది మనస్ఫూర్తిగా కలిగిన అభిమానమే కాదు. రావు బాబు, మీరంటే నాకే కాదు, గూడెంలో ఉన్న వాళ్ళందరికీ ఎంత అభిమానమో మాటలో చెప్పలేను బాబు. అదే అదే లచ్చన్న నేను భయపడుతున్నది. అంతగా అభిమానించే వారి కష్టాలకు కారణమైన వాడు నా తండ్రి. ఇది అందరికీ తెలిస్తే ఎక్కడ నన్ను దూరం చేస్తారా అని భయపడుతున్నాను. కానీ నీ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. నా మీద మొదటి నుంచి చూపించిన ఆదరణే ఇక మీదట కూడా చూపిస్తారనే నమ్మకం కలిగింది. రావు బాబు, రావు బాబు, ఏంటి లచ్చన, ఏదో చెప్పాలని సంశయిస్తున్నావు? ఏంటో చెప్పు, పర్వాలేదు. ఏం లేదు రావు బాబు, మీరు తప్పుగా అనుకోకపోతే మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. రహస్యమా? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే